హ్యూమన్ లాంగ్వేజ్‌లో కొంత ఎమోషన్ ఉంటది. ఉదాహరణకి మనం ఒక్కోసారి సడెన్‌గా సరదాగా మన ఫ్రెండ్స్‌ని "నువ్వు చావరా" అంటాం. అది మనం ఎమోషనల్‌గా ఏంటి మన ఫ్రెండ్స్‌తో ప్రేమతో అంటాం అనమాట. లేదా "నీ కర్మరా" అంటుంటాం. అదే ఏఐ ఫంక్షనల్ లాంగ్వేజ్ మాట్లాడుతదనమాట. లిటరల్‌గా ఏఐ "నువ్వు చావరా" అంటే చావరా అని అర్థం వచ్చుద్ది. సో, చంపేసినా చంపేయొచ్చనమాట. సో, మనుషుల భాషకి మనం రకరకాల పర్యాయ పదాలుంటాయి. కాబట్టి వాటి లిటరల్ మీనింగ్ తీసుకుంటే మాత్రం తర్వాత చాలా కష్టం అవుద్దనమాట. ఏఐ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి హైలీ ఫంక్షనల్‌గా ఉంటాయన్నమాట. దాంతో పాటు అన్ని పనులకి అంటే అన్ని టాస్క్స్‌కి ఒకటే రకమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఒకటే రకమైన లాంగ్వేజ్ ఉందన్నమాట. కాబట్టి కొన్ని స్పెషల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిని బట్టి, ఆ కాంటాక్ట్స్‌ని బట్టి మారుతా ఉంటాయి. కాబట్టి ఏఐ కొత్త కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటూ ఎళ్లి, ఒక లాంగ్వేజ్ మనం అర్థం చేసుకునేసరికి కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేసుకొని, పనిని బట్టి లాంగ్వేజ్ మార్చుకుంటే ఇవన్నీ మానవాళి ఎలా అర్థం చేసుకుంటది? మనుషులు దీన్ని ఎలా తీసుకుంటారు? ఇవన్నీ కూడా భవిష్యత్తే సమాధానం చెప్పాలి. కానీ మనం అనుకున్న దానికంటే శరవేగంగా మన జీవితాల్లోకి వస్తుంది ఏఐ. దీనికి సంబంధించి రీసెంట్‌గా పారిస్‌లో ఒక సమ్మిట్ జరిగింది. ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది. దానిలో ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఏ విధంగా నైతిక విలువలు పొందుపరిచి వాడాలనే దాని మీద కూడా సదస్సు జరిగిందనమాట. ఓవరాల్‌గా మెషిన్స్ జనరల్‌గా మనతో ఇంగ్లీష్‌లో మాట్లాడతాయి. లేదా మనం ఇచ్చిన భాషతో మాట్లాడతాయనమాట. కానీ కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటే మాత్రం అది ప్రమాదకరమే అని చెప్పొచ్చు.